అందరికీ అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇప్పుడే వెళ్ళిపోయిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఎందుకంటే షూటింగ్ జరిగింది మా ఊర్లోనే, మా జగిత్యాల్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయా, ఏమైనా షూటింగ్స్ ఉంటే చేసుకోవచ్చు. ఆ లొకేషన్స్ కావంటే వీడిని అడగవచ్చు. నా తమ్ముడు ధనరాజు లెక్కల చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. మా రాజనరేంద్ర దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. చాలా కష్టపడతాడు, పొట్టాడు కానీ చాలా గట్టాడు. కథ మంచిగా రాసుకున్నాడు, బాగా రాసుకున్నాడు, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా ముందుకు తేవడానికి. అండ్ మా అంజన్న, మా అశోక్ గారు ఇంత కష్టపడ్డారో తెలుసు. సినిమా నేను చూశాను, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా బాగుంది. మీరు మామూలుగా జబర్దస్త్ చూస్తుంటారు, ఇవన్నీ చూస్తుంటారు, అంతకు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రభాకర్ గారు కూతురు గురించి చెప్పాలంటే ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం. ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్న వాయిస్ తెలిసిపోద్ది మళ్ళీ. థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది అన్న, నీకన్నా బాగా చేస్తున్నాను యాక్టింగ్. అలా చేయలేదా? లేదా, ఆయనే బాగా చేశారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తమ్ముడు అజయ్, వీడు జబర్దస్త్ అవినాష్ తమ్ముడు కాకుండా సొంతగా వీడు పేరు తెచ్చుకోవాలి అన్న, నేను సొంతగా ట్రై చేస్తాను, కష్టపడతాను అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ రా. బాగా కాళ్ళు ఏంటి ఎక్కువ చేస్తున్నావు, కాళ్ళ మీద పడిపోతుందని చెప్పా కదా. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్, నిజంగా ఆ సాంగ్ వెళ్ళిపోతున్నావు సాంగ్ ప్రసాద్ అయ్యో ఎంత బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. దేవి ప్రసాద్ గారిని చూస్తుంటే ఎందుకో ఒక నాన్నని చూసిన ఫీలింగ్ వస్తుంటాయి నేను చూస్తుంటే. నిజంగా సార్, అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక పిల్లలు చూస్తే మా నాన్న ఇలా ఉంటాడు, మా నాన్న యాస్టీజ్ ఇలా ఉంటాడు. ఆయన కెమెరా ముందు వచ్చి చిన్న ఒక ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ పెడితే చాలు, ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా చేశారు ప్రసాద్ గారు. మీతో నేను క్రాక్ మూవీతో వర్క్ చేశాను. మీరు చాలా మంచి వ్యక్తి అండ్ చాలా అద్భుతంగా రాస్తుంటారు. ఆయన సినిమా కూడా మనం చూస్తున్నాం. అండ్ చరణ్ అర్జున్ అన్న, మీ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ గురించి మనుషులు మాట్లాడుకుంటారు కానీ మీ మ్యూజిక్ మనసులు మాట్లాడతాయి. నిజంగా చాలా డెప్త్గా ఆయన పాడిన పాట కానీ, ఆ లిరిక్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, నిజంగా అక్కడ కూర్చొని నేను మరి అంటే లైట్లో కానీ కళ్ళలో నిజంగా వాటర్ తిరిగాయి. ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం, జైత్యాల దగ్గర రావుపట్నం దగ్గర. మా నాన్న కూడా రైతే. ప్రతి ఒక్క రైతు కుటుంబం డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. రైతే రాజు ఈ సినిమాలో రైతు గురించి చెప్పారు. బట్ ఈ సినిమాకి మా అంజన్న, అశోక్ అన్న అండ్ ధనరాజ్ గారు రాజులు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ దివిజ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎక్స్ప్రెషన్స్, మీ ఎమోషనల్ సీన్స్ అయితే ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా. అమ్మా నీ దండం పెడతాను, నీ కాల్ మంది ప్లీజ్. అండ్ మణికంఠ చాలా బాగా చేశారు. ఫ్రెండ్స్, క్యారెక్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు, మా అంజిమామ సూపర్. ప్రతి సినిమాలు నువ్వే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి డబ్బులు రావాలి, నెక్స్ట్ సినిమాలో నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా మీడియా వాళ్ళంతా దీన్ని సపోర్ట్ చేయాలి. చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. ప్లీజ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైతే రాజ్. ఎస్, అగ్ని అంటే నిజంగా అన్న గురించి అమ్మ బాబోయ్, ప్రభాకర్ అన్న నిజంగా ఒక్కసారి జరగండి, ఒక్కసారి ప్లీజ్. ఒకసారి ప్రభాకర్ అన్న చూసారా, సినిమా చేయకముందు ఇలా ఉన్నాడు, సినిమా చేశాక అలా అయ్యాడు. ఇది ప్రభాకర్ అన్న, గుర్తుపెట్టారా మీరు? అన్న ఏంటన్నా అది, ఏంటి ఫేస్ ఏనమ్మా మాస్కా, స్పెషల్ ఎఫెక్ట్స్. బట్ ప్రభాకర్తో నేను మామూలుగా మా టీవీలో షోస్ వస్తుంటాడు అన్న. చాలా లవ్లీ, ఒక సొంత అన్నయ్యలాగా నాకు. మరి ఫాదర్ అంటే బాగోదు కాబట్టి సొంత అన్నయ్యలాగా. అన్నా మీరు కూడా చాలా బాగా చేశారు. నాకు తెలియదా అందుకే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. అండ్ యాంకర్ గారు, మీ అవుట్ఫిట్ చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు.